గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ పెట్టిన వీడియో. ఇందులోని నేను మీకు కొన్ని టెక్నికల్గా కొన్ని పాయింట్స్ అనేవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మనకి సాధారణంగా ఇంటి మీద వాటర్ ట్యాంక్స్ అన్నీ పెట్టుకుంటాము. ఈ వాటర్ ట్యాంక్స్ సాధారణంగా ఏంటవుతాయంటే లీకేజ్ కారణంగా మొత్తం మ్యాడ్ అంతా తడిచిపోయి దాని స్లాబ్ అంతా నాచు పట్టి మనకి డ్యామేజ్ చేస్తుంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే మనకి కొన్ని ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ ప్రొసీజర్లోని ఒక ప్రొసీజర్ నేను మీకు చెప్పాలనుకున్నాను. సో ఇది నేను ప్రాక్టికల్గా నేను చేశాను. ఐఎమ్ సక్సెస్. దీన్ని యాక్చువల్గా స్టార్టర్స్లో కూడా ఇన్బిల్డ్ చేస్తే ఫ్యూచర్లో వాటర్ పవర్ సేవ్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి రెండు మా వాటర్ ట్యాంక్స్. ఇదిగో చూసారు కదా, ఈ వాటర్ ట్యాంక్స్ దగ్గర మొత్తం అంతా నాచు పట్టినట్టు మీకు కనిపిస్తుంది. ఈ నాచు పట్టిందంతా కూడా ఈ నాచు పట్టడమే కాకుండా అక్కడక్కడ స్లాబ్ కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో ఇదంతా కూడా ఏంటి అంటే ట్యాంక్ నుండి వాటర్ లీక్ అవ్వడం వలన జరుగుతుంది. సో దీన్ని మనము ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసు, ఇది డిఓఎల్ స్టార్టర్. ఇప్పుడు నేను డిఓఎల్ స్టార్టర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు చూస్తున్నది టైమర్, 30 మినిట్స్ టైమర్. ఈ 30 మినిట్స్ టైమర్ని నేను స్టార్టర్లోని ఇన్సర్ట్ చేశాను. దీని కనెక్షన్స్ అనేవి నేను ఇచ్చాను. ట్యాంక్ కెపాసిటీని పెట్టి దేనినే సెట్ చేశాను.